తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మూకుమ్మడిగా అధికార హస్తం గుడికి చేరుతుండటంతో కేసీఆర్ డైలమాలో పడ్డారని తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ లో చేరికల్ని ఆపాలంటే, కవితని జైలు నుండి బయటకి తీసుకురావాలంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం లేదా మద్దతు ఇచ్చేలా ఇటీవలే ఢిల్లీలో మంతనాలు జరిపినట్లు వార్తలు చూరందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ బీఆర్ఎస్ లు కలిసిపోతాయంటూ గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ బలహీన పడుతోంది, బీజేపీ బలపడుతోంది. దీంతో ఎవరికి మద్దతిస్తున్నారో రాష్ట్ర ప్రజలకు అర్థం కావట్లేదని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. తెలంగాణకు అన్యాయం జరుగుతోందని 2008-2009లో ఎంఐఎం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ రాసినట్లు అసదుద్దీన్ పేర్కొన్నారు. అప్పుడు తెలంగాణ అభివృద్ధిలో వెనుకబడి ఉందని పేర్కొన్నామని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఇక్కడ బీజేపీ పుంజుకుంటుందని చెప్పామన్నారు. ఇప్పుడు తెలంగాణ ఏర్పడింది, రాష్ట్రం అభివృద్ధి చెందింది, కానీ కొన్ని లోపాలున్నాయి. ఇక్కడ బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేస్తున్నారా లేదా బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందా? ఇందులో ఏది నిజమో తెలియాల్సి ఉందని ఓవైసీ పేర్కొన్నారు. మరి మొన్నటి వరకు బీఆర్ఎస్ తో దోస్తానం చేసి ఎంఐఎం ఇప్పుడు అధికార కాంగ్రెస్ తో కలుస్తుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.